శేఖర్ కమల తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం కుబేరా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ క్లాస్ డైరెక్టర్ తొలిసారి గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో సినిమా ఎలా ఉండబోతుంది అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ధనుష్, నాగార్జున ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే కమల గ్యాంగ్స్టర్ స్టోరీనే కొత్తగా చెప్పుకోతున్నాడు అన్నది అర్థమైంది. అటుపై రిలీజ్ అయిన గ్లిమ్స్ సహా ప్రతి ప్రచార చిత్రం సినిమాపై అంచనాలు పతాక స్థాయికి తీసుకువెళ్లాయి. తాజాగా ట్రాన్స్ ఆఫ్ కుబేరా స్పెషల్ టీజర్ రిలీజ్ అయింది. ఇది రెగ్యులర్ టీజర్లకు భిన్నం. కథలో 4 పాత్రల స్వభావాన్ని మాత్రమే హైలైట్ చేశారు. ఇందులో ఎలాంటి డైలాగులుండవు. ఎమోషన్స్ మాత్రమే హైలైట్ అవుతున్నాయి. డబ్బు, భావోద్వేగం, విలువలు అనే కాన్సెప్ట్ బేస్ చేసుకొని కట్ చేసిన టీజర్ ఇది. ధనుష్, నాగార్జున, జిమ్ సార్బ్, రష్మిక పాత్రల చుట్టూనే టీజర్ హైలైట్ అవుతుంది. అది నాది నాది, ఈ లోకమంతా నేల నాది, నింగి నాది, పూత వేసే చేను నాది, కాలి నాదు, కనులు నాది, సిరులు నాది అంటూ ఒక్క పాటలోనే పాత్రలను రివీల్ చేస్తూ సినిమా కాన్సెప్ట్ రివీల్ చేశారు. సమస్యలు ఎదుర్కొన్న నాగార్జున సతమతమవ్వడం, ప్రభుత్వాధికారిగా అతడి ఎమోషన్ ఆద్యంతం ఆకట్టుకుంది. ప్రతినాయకుడు పాత్ర పోషిస్తున్న జిన్ సబ్బు పాత్రను ఎంతో రిచ్గా హైలైట్ అవుతుంది. పిలియనీర్ రోల్లో అతడి ఆహార్యం ఆకట్టుకుంటుంది. కుబేరాగా ఉన్న ధనుష్ బికారిగా మారడం, భార్యతో వివాదం అతడి పాత్రలో బలమైన ఎమోషన్ రక్తి కట్టిస్తుంది. మనిషి స్వార్థం, ఆశ, అత్యాశ ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టుతాయి అన్నది 2 పాత్రల మధ్య హైలైట్ అవుతుంది. కమల మార్క్ సెన్సిబిలిటీస్ ఎక్కడా మిస్ అవ్వలేదు. నాది నాది నాదే ఈ లోకమంతా అనే ఫిలాసఫికల్ సాంగ్ నేపథ్యం ఇంట్రెస్టింగ్. ఈ పాట టీజర్ కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. త్వరలోనే పూర్తి సాంగ్ విడుదలకు చేస్తారని తెలుస్తోంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో మల్టీ లాంగ్వేజ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సునీల్ నారంగ్, కిస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 20, 2025న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లిమ్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇప్పుడు తాజాగా మూవీ నుంచి ట్రాన్స్ ఆఫ్ కుబేరా అంటూ టీజర్ ను వదిలారు మేకర్స్. నాది 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 అంటూ పాటతో సాగిన ఈ టీజర్ ఆసక్తికరంగా సాగింది. ఇందులో ధనవంతుడిగా జిమ్ సాబ్ కనిపిస్తే, బిచ్చగాడిగా ధనుష్ కనిపించారు. నాగార్జున ఒక ఆఫీసర్ గా, రష్మిక మిడిల్ క్లాస్ అమ్మాయి పాత్రలో ఆకట్టుకున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. టీజర్ లో దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన స్కోర్ హైలైట్ గా నిలుస్తుందని మేకర్స్ చెప్తున్నారు. మరి భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.